విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ 29వ మాడ్యూల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఈవెంట్స్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బస్సెస్. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య LNG బస్సెస్ని లాంచ్ చేసింది. ఈ సందర్భంగా అసలు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏమిటి, అలాగే ఈ బస్సెస్ ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి, కాంప్లెక్సిటీస్ ఏమిటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటే ఏమిటి, అంతేకాకుండా ముఖ్యంగా 2 డిసీజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకటి లింఫాటిక్ ఫైలేరియాసిస్, దీన్ని ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. రెండవది కాలా అజార్ అంటే లెష్మనియాసిస్. ఈ 2 డిసీజెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా లేజర్ యొక్క మీనింగ్ ఏమిటి, అలాగే లేజర్ అప్లికేషన్స్ ఏమిటి, ఎందుకంటే చాలా వాటిల్లో ఈ లేజర్స్ ఉపయోగిస్తున్నారు. లేజర్స్ అనేటువంటిది ఈ మధ్య ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్కి సంబంధించి DEWs అంటాం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మే 15వ తేదీ కల్లా మొత్తం 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. 1000 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి కంబైన్డ్ PDFs మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 3వ తేదీ దాకా ఒక్కొక్క రోజు 200 క్వశ్చన్స్ కంబైన్డ్ PDF అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కావచ్చు, అలాగే కామెంట్స్ సెక్షన్ ద్వారా ఉన్న లింక్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకొక 400 క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి మే 15 కల్లా. సో మే 15 నాటికి జనరేట్ అయ్యేటువంటి మిగతా 400 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1001 నుంచి 1400 దాకా, అవన్నీ కూడా కంబైన్డ్ PDF రూపంలో డొమైన్ వైజ్గా మే 20వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక మే 16వ తేదీ నుంచి ఫ్రెష్ సీరియల్ నంబర్ ఇవ్వటం జరుగుతుంది. 1 2 3 4 అట్లా మే 16వ తేదీ నుంచి ఫ్రెష్ సీరియల్ నంబర్ ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే 1400 ఇష్యూస్ ఏవైతే చెప్పానో వాటిని మీరు ఒక డాక్యుమెంట్ రూపంలో దాచుకోండి. ఎందుకంటున్నానంటే అందులో చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు ఏ పరీక్ష రాసినా కూడా కావలసిన కాంపిటేటివ్ ఎడ్జ్ రావడానికి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. సరే, సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేయబోతున్నాం మే 16వ తేదీ నుంచి. అంతేకాకుండా చిన్న మార్పు కూడా చేస్తున్నాం. సోమవారం నాడు SNT ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కలిసి ఉంటాయన్నమాట, కరెంట్ అఫైర్స్. అలాగే మంగళవారం ఇండియన్ పాలిటీ. దీంతో పాటుగా నేను మ్యాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను ఇక్కడ. అలాగే బుధవారం నాడు ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఇక గురు శుక్రవారాలు మీ అందరికీ సింపుల్గా ఎకానమీ అర్థం కావటానికి ఎకానమీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 16వ తేదీ నుంచి ఈ మాడ్యూల్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు అవసరమైనంత వరకు, ఎగ్జామ్ దృష్టిలో అవసరమైనంత వరకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎక్కువ స్లైడ్స్ లేకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వబోతున్నాను. సోమవారం నాడు SNT ఎకాలజీ కలిపి ఉంటాయి, మంగళవారం నాడు పాలిటీ ఉంటాయి, బుధవారం నాడు ఎకానమీ, మ్యాప్ బేస్డ్ ఏవైనా ఉంటాయి అవి మంగళవారం నాడు యాడ్ చేస్తాను. తర్వాత గురువారం శుక్రవారం ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సింపుల్ లాంగ్వేజ్లో కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ఎకానమీకి సంబంధించినటువంటి లెక్చర్స్ని నేను లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ద్వారా ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగులో సింపుల్ లాంగ్వేజ్లో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. 16వ తేదీ నుంచి ఉన్న షెడ్యూల్లో గురువారం శుక్రవారం ఎకానమీ బేసిక్స్, వాళ్ళు ఏ పరీక్ష రాసినా కూడా ఈ బేసిక్స్ అవసరం అన్నమాట. సరే, LNG. మనకి న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ గత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ స్టాగ్నెంట్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల్లో తగ్గుకుంటూ కూడా పోయింది. న్యాచురల్ గ్యాస్ అంటే ఉన్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్లో న్యాచురల్ గ్యాస్ బెటర్ అనమాట. మీరు కోల్తో కంపేర్ చేసినా సరే, అలాగే క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసినా సరే ఇది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఈ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఇది మన దేశంలో ప్రొడక్షన్ స్టాగ్నెంట్గా ఉంది. ఇంపోర్ట్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంపోర్ట్స్ దాదాపు 50-60% అంటే 50% కంటే పైగా ఉన్నాయి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ 50% కంటే తక్కువ ఉంది. ఇదొక ముఖ్యమైన పాయింట్. ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, అసలు న్యాచురల్ గ్యాస్ని అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కదా. లిక్విఫై చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే న్యాచురల్ గ్యాస్ చాలా ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తుంది.
మీరు కంప్రెస్ చేసినా కూడా సిఎన్జి అంటాం. కంప్రెస్ చేసినా కూడా ఇంకా ఎక్కువ వాల్యూమే ఉంటుంది. ఇంకా దాన్ని తగ్గించాలంటే మీరు దాన్ని లిక్విఫైడ్ స్టేట్లోకి తీసుకురావాలి. ఉదాహరణకి మీరు లిక్విఫైడ్ స్టేట్లోకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు అసలు వాల్యూమ్లో అంటే నార్మల్గా న్యాచురల్ గ్యాస్ ఉండేటువంటి వాల్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో 1/600th వాల్యూమ్కి వచ్చేస్తుంది. అంటే నార్మల్గా న్యాచురల్ గ్యాస్ 600 క్యూబిక్ మీటర్స్ ఆక్యుపై చేస్తే దాన్ని లిక్విఫైడ్ స్టేట్లోకి తీసుకొస్తే అంటే లిక్విడ్గా మారిస్తే 1 క్యూబిక్ మీటర్కి వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మనం లిక్విఫైడ్ స్టేట్లో మనం తీసుకెళ్లేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ గ్యాసియస్గా కన్వర్ట్ చేసి యూజ్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మనం లిక్విఫైడ్ స్టేట్లో ట్యాంక్లో మనం స్టోర్ చేసామనుకోండి, అప్పుడు మనం ఎక్కువ దూరం వెళ్ళొచ్చు రీఫిల్లింగ్ లేకుండా. 500-600 కిలోమీటర్లు, ఇక్కడ చూడండి 600 నుంచి 1000 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట. మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మీకు సిఎన్జి బస్సులు కనపడుతూ ఉంటాయి. ఒక్క ఢిల్లీలోనే సిఎన్జి బస్సులు ఎందుకు? ఢిల్లీ నుంచి భోపాల్కి వెయ్యొచ్చు కదా. ఢిల్లీ నుంచి భోపాల్కి వెయ్యాలి అంటే మధ్య మధ్యలో ఫిల్లింగ్ స్టేషన్స్ ఉండాలి, చాలాసార్లు ఫిల్ చేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది న్యాచురల్ గ్యాస్ వాల్యూమ్తో పోలిస్తే, నార్మల్ న్యాచురల్ గ్యాస్ వాల్యూమ్తో పోలిస్తే లిక్విఫైడ్ స్టేట్లోకి వస్తే 1/600th అంటే నార్మల్గా 600 క్యూబిక్ మీటర్స్ ఉండేటువంటిది 1 క్యూబిక్ మీటర్కి వస్తుంది. అందుకని మీరు ఒక ట్యాంక్లో ఫ్యూయల్ని క్యారీ చేశారనుకోండి, ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. 1000 కిలోమీటర్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి మనం లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బస్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడే కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ట్యాంక్ ఏదైతే తయారు చేస్తామో అది చాలా రొబస్ట్గా ఉండాలి. తర్వాత క్రయోజెనిక్ అంటే మనం ఈ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మనం -162 డిగ్రీల సెల్సియస్, ఇవన్నీ కూడా క్రయోజెనిక్ టెంపరేచర్ అంటాం. -162 డిగ్రీ సెల్సియస్కి వెళితే తప్పితే అది లిక్విడ్ రూపంలోకి మారదనమాట. అంటే న్యాచురల్ గ్యాస్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ ఈజ్ -162 డిగ్రీ సెల్సియస్. అంత లో టెంపరేచర్కి వెళ్ళాలి, అక్కడ కాంప్లెక్సిటీ ఉంది. సో -162 డిగ్రీ సెల్సియస్. తర్వాత మీరు -162 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాన్ని స్టోర్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి ట్యాంక్ కూడా చాలా ఫీచర్స్ ఉండాలి కదా. ఎట్లా పడితే అట్లా ట్యాంక్ తయారు చేస్తే అవ్వదు కదా. ఎందుకంటే -162 డిగ్రీ సెల్సియస్ క్రయోజెనిక్ టెంపరేచర్ని అది మెయింటైన్ చేయగలిగి ఉండాలి. అందుకే ఎల్ఎన్జి బస్సెస్ కాస్ట్లీ అనమాట. అర్థమైంది కదా. తర్వాత మహారాష్ట్ర స్టేట్ ఎల్ఎన్జి బస్ని లాంచ్ చేసింది. తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఎల్ఎన్జి పవర్డ్ బస్సెస్ మహారాష్ట్ర. ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకు ముందే చెప్పాను, మనకి న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ స్టాగ్నెంట్గా ఉందని చెప్పి, ఇక ఇంపోర్ట్స్ పెరిగాయని చెప్పి, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు వచ్చేటువంటి ఎల్ఎన్జి ఇంపోర్ట్స్లో ఇంపోర్ట్ చేయాలంటే తప్పకుండా లిక్విఫైడ్ స్టేట్లోనే చేయాలి, లేకపోతే ఇంపోర్ట్ చేయడం చాలా కష్టం. సిఎన్జిగా చేశారనుకోండి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్గా ఇంపోర్ట్ చేశారనుకోండి చాలా పెద్ద పెద్ద షిప్స్ కావాలి. అంత పెద్ద పెద్ద షిప్స్ని తయారు చేయలేరు కదా. అందుకే లిక్విఫైడ్ స్టేట్లో మనకి ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ జరుగుతుంది. ఎల్ఎన్జి ఇంపోర్ట్ అంటాం. మన దేశానికి వచ్చేటువంటి ఎల్ఎన్జి ఇంపోర్ట్లో 40% ఖతార్ నుంచి వస్తుంది. ఇంకోటి ఏంటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సిఎన్జి పైప్ లైన్స్ అంటాం కదా. మీరు ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వస్తుంది, మీకు వంట చేసుకోవడానికి కూడా తిప్పుకుంటే వంట చేసుకోవచ్చు. అదంతా కూడా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. న్యాచురల్ గ్యాస్ని కంప్రెస్ చేసి పంపిస్తారు పైప్ లైన్స్ ద్వారా. కానీ అక్కడ వాల్యూమ్ని ఇంత తక్కువకి తగ్గించలేరు. ఇక్కడైతే 1/600కి వచ్చేస్తుంది. కానీ టెంపరేచర్ ఇక్కడ మనకి -162 కావాలి. అక్కడ టెంపరేచర్ని టచ్ చేయరు. అక్కడ టెంపరేచర్ని టచ్ చేయకుండా కేవలం ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి దాన్ని కంప్రెస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే సిఎన్జి అంటాం. సిఎన్జి రీఫ్యూయలింగ్ స్టేషన్స్ చూశారు, అలాగే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వంట చేసుకోవడానికి చూశారు. అదంతా కూడా కంప్రెసర్, ఎక్కువ ప్రెషర్ ఉపయోగించి. కానీ ఇది డిఫరెంట్. ఇది లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావడానికి -162 క్రయోజెనిక్ టెంపరేచర్కి తీసుకెళ్ళాలి. సరే,
ఈ ఎల్ఎన్జి బస్సెస్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ, కానీ ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. డీజిల్ వెహికల్స్తో పోలిస్తే ఇవి ఏవైతే గ్యాసెస్ రిలీజ్ చేస్తాయో అవి చాలా తక్కువ అన్నమాట, తగ్గిపోతాయి బాగా. మీరు ఇక్కడ చూడండి, ఎల్ఎన్జి వెహికల్స్ డీజిల్ వెహికల్స్తో పోలిస్తే 30% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గిస్తాయి, అలాగే 90% నాక్స్ ఎమిషన్స్. మీ అందరికీ తెలుసు, డీజిల్ వెహికల్స్ తిరిగేటప్పుడు ఈ నాక్స్ ఎమిషన్స్ అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్ ఈ రెండు మేజర్ కన్సర్న్. కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా డీజిల్ వెహికల్ వెళ్ళేటప్పుడు, డీజిల్ ట్రక్ వెళ్ళేటప్పుడు పర్టిక్యులేట్ మ్యాటర్ టెయిల్ పైప్ ద్వారా మీకు ఫైన్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. సో డీజిల్ వెహికల్స్ ద్వారా ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, అలాగే నాక్స్ ఎమిషన్స్, అలాగే మూడోది పర్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్. తర్వాత పర్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ అలాగే ఈ నాక్స్ ఎమిషన్స్కి వస్తే 90% నాక్స్ ఎమిషన్స్ తగ్గిపోతాయి. అలాగే పర్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ఇక్కడ 90% తగ్గిపోతాయి అవి కూడా. ఇక సల్ఫర్ ఎమిషన్స్ 100% తగ్గిపోతాయి. జీరో సల్ఫర్ ఎమిషన్స్ అన్నమాట. సల్ఫర్ ఎమిషన్స్ 100% తగ్గిపోతాయి. మీ అందరికీ తెలుసు, భారత్ 6 స్టేజ్ నామ్స్కి వచ్చిన తర్వాత సల్ఫర్ కాంటెంట్ని కూడా గణనీయంగా తగ్గించారు. 50 ppm నుంచి 10 ppmకి తగ్గించారు. భారత్ స్టేజ్ 6 నామ్స్ ఫ్యూయల్లో 50 ppm నుంచి 10 ppmకి తగ్గించారు. న్యాచురల్గానే డీజిల్ ఇంజన్స్లో 80% సల్ఫర్ ఎమిషన్స్ తగ్గిపోయాయి భారత్ స్టేజ్ 6 నామ్స్ తర్వాత. ఇక అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కాంప్లెక్సిటీస్ ఏమిటి? తయారు చేయటం అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్రయోజెనిక్ టెంపరేచర్లో ఆ ట్యాంక్ని బిల్డ్ చేయాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా దాని లైఫ్ టైం కాస్ట్ చూస్తే, అంటే మనకున్నటువంటి అడ్వాంటేజెస్ బెటర్ మైలేజ్ కావచ్చు. డీజిల్తో పోలిస్తే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏంటి? లోవర్ రన్నింగ్ కాస్ట్ అనమాట. సిఎన్జి ప్రైసెస్ తక్కువే ఉంటాయి కదా, సో మైలేజ్ ఎక్కువ వస్తుంది. లోవర్ రన్నింగ్ కాస్ట్, కిలోమీటర్కి రన్నింగ్ కాస్ట్ తక్కువ వస్తుంది. ఇక ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్ ఉండనే ఉన్నాయి. సో లైఫ్ టైంలో చూస్తే ఇనిషియల్గా ఎక్కువ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా లైఫ్ టైం కాస్ట్ చూస్తే ఆపరేషనల్ కాస్ట్ తక్కువ కాబట్టి ఓవరాల్గా తక్కువే పడుతుంది డీజిల్ వెహికల్స్తో పోలిస్తే. అయితే ఇక్కడ కాంప్లెక్సిటీస్ ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను, 50% కంటే ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం న్యాచురల్ గ్యాస్ని. గ్లోబల్లీ చాలా వాలటైల్ ప్రైసెస్ అన్నమాట. అంటే మన ప్రైస్ అనేది గ్లోబల్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ యూనిఫార్మిటీ లేకపోవటం, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఉండటం, అది కొనే వాళ్ళకి కొంచెం ఈ ప్రైస్ ఎలా ఉంటుందో అన్నటువంటి సందేహాలు వస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వం యొక్క పాలసీ 2021 సంవత్సరంలో డ్రాఫ్ట్ ఎల్ఎన్జి పాలసీని తీసుకొచ్చి దాని ప్రకారం 1000 ఎల్ఎన్జి స్టేషన్స్ తీసుకురావాలి అన్నటువంటి దాన్ని ఆలోచన చేశారు, కానీ అది ముందుకెళ్ళలేదు. అలాగే పాలసీ సపోర్ట్, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా బయోఫ్యూయల్స్ గురించి మాట్లాడుతున్నారు, గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎల్ఎన్జి వెహికల్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే పాలసీ సపోర్ట్ లేదు అని చెప్పాలి. సరే, మనం ఎల్ఎన్జి అంటే ఏమిటి, అలాగే ఎల్ఎన్జి బస్సెస్ అడ్వాంటేజెస్ ఏమిటి, అలాగే కాంప్లెక్సిటీస్ ఏమిటి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. లోయర్ ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది, అలాగే లైఫ్ టైం కాస్ట్ కూడా డీజిల్ వెహికల్ కంటే తక్కువ పడుతుంది. అయితే అప్ ఫ్రంట్ కాస్ట్, మొదట పెట్టేటువంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి, అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఇనిషియల్ కాస్ట్ అని చెప్పచ్చు. తర్వాత వెక్టర్ బార్న్ డిసీజెస్. దీన్ని మళ్ళీ ఒకసారి ఎందుకు తీసుకున్నానంటే మీకు 2 డిసీజెస్ గురించి చెప్పాలి. ఫైలేరియాసిస్ అలాగే ఈ కాలా అజార్ అనేటువంటి దాన్ని మన దేశంలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ చాలా పెద్ద ప్రాబ్లం. అక్కడ ఈ శాండ్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో, ఫిమేల్ శాండ్ ఫ్లైస్ బైట్ ద్వారా ఈ విసరల్ లెష్మనియాసిస్ అంటే ఏ పారాసైట్ ఏదైతే ఉందో అది బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో 65% ఆఫ్ ద గ్లోబల్ కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి. సో ఈ సందర్భంగా తరచుగా కాలా అజార్ వార్తల్లోకి వస్తుంది. అలాగే ఎలిఫెంటియాసిస్ గురించి కూడా చెప్తాను. చెప్పే ముందు వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేటువంటివి 1/6 ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనమాట గ్లోబల్లీ చూస్తే.
రెండోది ఏంటంటే ఈ వెక్టర్ బాండ్ డిసీజెస్ పారాసైట్ ద్వారా కావచ్చు, బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, వైరసెస్ ద్వారా కావచ్చు. అంటే పారాసైట్ బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు, బ్యాక్టీరియా ఎంటర్ అవ్వచ్చు, వైరస్ ఎంటర్ అవ్వచ్చు, ఏదైనా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నేను మస్కిటోస్కి సంబంధించి ఈ వెక్టర్ బాండ్ డిసీజెస్ ఒక చార్ట్ ఇచ్చాను. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్న సైట్లో నుంచి తీసుకున్నాను. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో, దాని ద్వారా చికెన్ గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్, జీకా, ఈ 4 వైరసెస్. అర్థమైంది కదా? ఎల్లో ఫీవర్, జీకా, చికెన్ గున్యా, డెంగీ, ఈ 4 వైరసెస్ అనమాట. ఈ 4 కూడా ఎయిడ్స్ ఎజిప్షి మస్కిటో. తర్వాత ఎనాఫోలిస్ అనగానే మీకు మలేరియా గుర్తుకొస్తుంది, అది పారాసైట్. ఇంకోటి క్యులెక్స్ అనగానే మీకు జపనీస్ ఎన్సెఫలైటిస్, వెస్ట్ నైల్ ఫీవర్ గుర్తుకొస్తాయి. ఈ 2 వైరసెస్. మలేరియా అనేది మలేరియన్ పారాసైట్. ఇక మిగతా డిసీజులన్నీ ఏవైతే ఉన్నాయో చికెన్ గున్యా, డెంగీ, ఎల్లో ఫీవర్, జీకా, జపనీస్ ఎన్సెఫలైటిస్, వెస్ట్ నైల్ ఫీవర్, ఇవన్నీ వైరసెస్ అన్నమాట. అర్థమైంది కదా? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు లింఫాటిక్ ఫైలేరియాసిస్, దీన్నే మనం ఎలిఫెంటియాసిస్ అంటాం. లింఫాటిక్ ఫైలేరియాసిస్ అది ఈ 3 రకాల దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఈ 3 రకాల దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ చూడండి, ఇది దేని ద్వారా వస్తుంది? ఇది పారాసైట్, రౌండ్ వామ్స్ అంటాం, నెమటోడ్స్ అంటాం. నెమటోడ్స్, రౌండ్ వామ్స్. రౌండ్ వామ్ అనేటువంటిది ఒక పారాసైట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత 6 నుంచి 8 సంవత్సరాలు బ్రతుకుతుందన్నమాట. అప్పుడు అది మిలియన్స్ ఆఫ్ మైక్రోఫైలేరియా ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత 3 రకాల దోమలు కూడా ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ని కలుగజేస్తాయి. తర్వాత ఇవి అసిమ్టోమేటిక్గా ఉంటాయి చాలా కాలం. ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్, సివియర్ పెయిన్ ఉంటుంది, సోషల్ స్టిగ్మా ఉంటుంది. తర్వాత ఇక్కడ లింఫాటిక్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతుందన్నమాట. లింఫాటిక్ సిస్టమ్, అందుకే దాన్ని లింఫాటిక్ ఫైలేరియాసిస్ అన్నారు, ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఇది పారాసైట్ నెమటోడ్ ద్వారా అన్నమాట. దీన్ని ప్రివెంట్ చేయడానికి ప్రివెంటివ్ కీమోథెరపీ ఉంది, అలాగే సేఫ్ మెడిసిన్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో సీరియస్ ప్రాబ్లంగా ఉంది. సో ఇక్కడ మీకు చెప్పాను, లింఫాటిక్ ఫైలేరియాసిస్ నెమటోడ్స్ ద్వారా వస్తుంది. రౌండ్ వామ్స్, నెమటోడ్స్ అంటే రౌండ్ వామ్స్ అనమాట. సో వాటి ద్వారా వచ్చేటువంటిది ఈ 3 రకాల దోమల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. తర్వాత ఇంకొకటి కాలా అజార్. దోమలకి కాలా అజార్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఇది ఫిమేల్ శాండ్ ఫ్లైస్. ఇవి ఎక్కువగా మనకి ఈస్టర్న్ పార్ట్కి వెళ్ళామనుకోండి, అక్కడ మట్టితోటి ఫ్లోరింగ్ ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా మట్టితో అలుకుతూ ఉంటారు, ఆవు పేడ కానీ అది తీసుకొని. సో అలాంటి చోట్ల ఈ శాండ్ ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి. అవి శాండ్ ఫ్లై కుట్టినప్పుడు ఈ లెష్మీనియా పారాసైట్, సో ఇది పారాసైటే, అలాగే ఇది కూడా పారాసైటే. సో ఈ 2 రకాల పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు, ఇదేమో నెమటోడ్స్, ఇది ఎలిఫెంటియాసిస్, ఇదేమో లెష్మినియా పారాసైట్, దీని ద్వారా కాలా అజార్ అంటాం. భారతదేశంలో ప్రపంచంలో ఉన్న కేసెస్లో 2/3 భారతదేశంలో ఈస్టర్న్ పార్ట్లో ఉన్నాయి. ఫిమేల్ శాండ్ ఫ్లై బైట్ ద్వారా ఇది వస్తుంది. అర్థమైంది కదా? ఈ చార్ట్ని ఇంకోసారి చూడండి. లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనేటువంటిది పారాసైట్ ద్వారా వస్తుంది, మలేరియా పారాసైట్ ద్వారా వస్తుంది, మిగతావి ఇవన్నీ కూడా వైరస్ల ద్వారానేనమాట. తర్వాత లేజర్. ఎందుకు లేజర్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ మధ్య ఒక వార్త వచ్చింది, అదేంటంటే లేజర్ బీమ్ను ఉపయోగించి, పవర్ఫుల్ లేజర్ బీమ్ అంటే మనం చీకట్లో ఇలా టార్చ్ చేస్తాం చూడండి. టార్చ్ అంటే ఫోకస్డ్గా మనం వేస్తాం, అంటే ఫోకస్డ్గా వెళ్ళి ఒక కలర్లో మనకి స్పాట్గా కనిపిస్తాయి కదా, అవన్నీ లేజర్స్ అన్నమాట. సో దీన్ని మనం 1,00,000 రెట్లు తీవ్రత పెంచామనుకోండి, 2,00,000 రెట్లు తీవ్రత పెంచామనుకోండి, మనం దాన్ని అప్పుడు డైరెక్ట్ చేసామనుకోండి, స్పీడ్ ఆఫ్ లైట్తో అవి ట్రావెల్ అవుతాయి, వెళ్ళిపోయి అక్కడ శాటిలైట్స్ని, ఎలక్ట్రానిక్ సిస్టమ్ని డిసేబుల్ చేస్తాయి. అర్థమైంది కదా? ఇవి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. ఇక్కడ భూమి మీద కూర్చొని దాన్ని, శాటిలైట్ని డిస్ఫంక్షనల్ చేసేయచ్చు లేజర్స్ ఉపయోగించి. లేజర్స్, అలాగే పార్టికల్ బీమ్స్, అలాగే మైక్రోవేవ్ బీమ్స్,
వీటన్నిటినీ మనం పవర్ఫుల్గా తయారు చేస్తాయి. వాటిని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు. సో అసలు లేజర్ అనేటువంటిది ఏమిటి? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో రకరకాల వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. తర్వాత ఆ వేవ్ లెంగ్త్స్ కూడా కోహరెంట్గా ఉండవు. అందుకని అది డిఫరెంట్, లేజర్ డిఫరెంట్. లేజర్లో ఏం చేస్తామంటే ఒక లైట్ కానీ, అంటే ఒక గ్లాస్ కానీ, లైట్ కాదు గ్లాస్ కానీ, ఒక క్రిస్టల్ కానీ, కొన్ని రకాల గ్యాసెస్ కానీ తీసుకుంటాం. ఇక్కడ గ్లాస్ కానీ, క్రిస్టల్ కానీ, కొన్ని రకాల గ్యాసెస్ తీసుకొని దానికి మనం ఎనర్జీ ఇస్తాం. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా కావచ్చు, అలాగే లైట్ ద్వారా కావచ్చు. ఒక ఎనర్జీని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క పార్టికల్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి. ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ ప్రాసెస్లో ఫోటాన్స్ రిలీజ్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఆ రిలీజ్ అయ్యేటువంటి ఫోటాన్స్ అన్నీ కూడా ఒకే వేవ్ లెంగ్త్లో, ఒకే ఫేజ్లో ఉండేటట్టు అనమాట. అంటే ఇలా ఉంది కదా, ఇలాంటివే మనం లక్షల్లో రిలీజ్ చేస్తాం. ఒకే వేవ్ లెంగ్త్, ఒకే ఫేజ్, ఒకే వేవ్ లెంగ్త్, ఒకే ఫేజ్. వీటిని ఏమంటారంటే మోనోక్రోమాటిక్, అలాగే కోహెరెంట్ లైట్ అంటాం. ఇట్లా మనం పవర్ఫుల్గా తయారు చేయొచ్చు. 1,00,000 లేకపోతే 2,00,000 టైమ్స్ మనం ఏదైతే నార్మల్ లేజర్ లైట్ వాడతామో దానికంటే మనం వీటిని పెంచుకుంటూ పోయామనుకోండి చాలా పవర్ఫుల్గా తయారవుతాయి. ఒకే వేవ్ లెంగ్త్లో ఉండాలి, ఒకే ఫేజ్లో ఉండాలి. ఒకటి ఇలా, ఒకటి ఇంకోలా ఉండకూడదు. అంటే ఇలా 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 ఉండకూడదు. సో ఒకే వేవ్ లెంగ్త్లో, ఒకే ఫేజ్లో దీన్ని ఏమంటామంటే మోనోక్రోమాటిక్ లైట్, కోహరెంట్ లైట్ అంటాం. అట్లా మనం ప్రొడ్యూస్ చేస్తే చాలా పవర్ఫుల్ అయిపోతాయి. ఎక్కడో ఎనిమీ సెటిలైట్స్ని కూడా మనం డిజేబుల్ చేసేయచ్చు అనమాట. అందుకు డైరెక్టెడ్ ఎనర్జీకి సంబంధించి ఇవి వార్తల్లోకి వచ్చాయి. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి లేజర్స్కి సంబంధించి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఒకటి, తర్వాత డైమండ్స్ని కట్ చేయడానికి చాలా పవర్ఫుల్ ఇవి. తర్వాత డెలికేట్ సర్జరీస్ చేయడానికి కొన్ని చోట్ల డాక్టర్స్ ఎక్కడికైతే వెళ్ళలేరో అక్కడ డెలికేట్ సర్జరీస్ డాక్టర్స్ చేయి పెట్టి చేసేటువంటి అవకాశాలు లేని చోట. తర్వాత ఈ రికార్డింగ్ అండ్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే లేజర్ ప్రింటర్స్ మీ అందరికీ తెలుసు. టీవీ సిగ్నల్స్ని, ఇంటర్నెట్ సిగ్నల్స్ని క్యారీ చేయడానికి వాడతారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే స్పెక్ట్రోస్కోపీలో కూడా వాడతారు. అంటే స్పెక్ట్రోస్కోపీ లేకపోతే స్పెక్ట్రోమీటర్ అంటే ఏమిటి? దాని ద్వారా మనం పర్టిక్యులర్ మ్యాటర్ ఏమిటి, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏమిటి అని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు క్యూరియాసిటీ రోవర్ ఏదైతే ఉందో అది మార్స్కి సంబంధించి ఎలాంటి రాక్స్, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి లేజర్ని వాడుతున్నారు. అంతేకాకుండా గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్, వీటి గురించి కూడా తెలుసుకోవడానికి లేజర్స్ని వాడతారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను. రేపు ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.